Today I will discuss the second year chemistry, semester 4, unit 1, spectroscopy. స్పెక్ట్రోస్కోపీలో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బీర్-లాంబర్ట్స్ లా. బీర్-లాంబర్ట్స్ లా. What is the Beer-Lambert's law? When the monochromatic radiations passes through homogeneous media, then the decreasing in the intensity of incident light with the thickness of the media is directly proportional to concentration of the solution and intensity of incident light. What is the Beer-Lambert's law? We can observe the diagram. This is the monochromatic radiation or incident light I0. This is the solution in concentration. Solution or sample. ఈ శాంపిల్ ద్వారా మోనోక్రోమాటిక్ లైట్ కానీ పాస్ చేస్తే ఈ సొల్యూషన్లో ఉన్న మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ కొంత లైట్ని అబ్జర్బ్ చేసుకొని కొంత లైట్ని ఎమిట్ లైట్గా ఫామ్ చేస్తాయి. సో ఈ బయటకు వచ్చిన లైట్నే మనం ఎమిట్ లైట్ అంటాం, ఇమిటెడ్ లైట్. దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న లైటు రిమైనింగ్ ఎమిటెడ్ లైట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎమిటెడ్ లైట్ ఐ. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఆర్ పాత్. ఇక్కడ ఎక్స్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఎక్స్ని థిక్నెస్ అనొచ్చు. ఓకేనా? ఈ థిక్నెస్నే మనం ఏంటంటే ఎక్స్తో ఇండికేట్ చేస్తాం. సో when the monochromatic radiation passes through homogeneous media, then the decreasing in the intensity of incident light. Intensity of incident light means I. ఓకేనా? ఎందుకంటే ఎమిటెడ్ లైట్ వచ్చిన దాన్నే మనం ఏమంటామంటే ఐతో ఇండికేట్ చేస్తాం. సో ఐ విత్ ద థిక్నెస్ ఆఫ్ ద మీడియా. థిక్నెస్ ఆఫ్ మీడియా ఎక్స్ directly proportional to concentration of the C in the solution and intensity of the incident light I. So mathematical expression for Beer-Lambert's law is di by dx directly proportional to concentration of C into intensity of light I. This is the main theme of the Beer-Lambert's law. Minus indicates the di by dx decreasing in the intensity of incident light. సో డిక్రీజ్ అయ్యింది కాబట్టి, సో ఫస్ట్ మనం తీసుకున్న మోనోక్రోమాటిక్ లైట్తో కంపేర్ చేస్తే ఇక్కడున్న అబ్జర్వ్ చేసుకున్న లైటు రిమైనింగ్ లైట్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని డిఐ బై డిఎక్స్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే వాల్యూ డిక్రీజ్ అవుతుంది, సో దాన్ని మైనస్తో ఇండికేట్ చేస్తాం. డిఐ బై డిఎక్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్ ఐ మైనస్ di by dx equal to epsilon. This is the epsilon into concentration C into incident of light I. So where epsilon equal to molar
molar absorption constant di by i. ఈ రిమైనింగ్ టర్మ్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇక్కడ ఐ టర్మ్స్ని ఇక్కడ ఐతో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ టర్మ్స్ నట్టు తీసుకెళ్తే ఈక్వేషన్ చేంజ్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ కూడా 1/dx మైనస్ 1/dx నట్టు 1/dx నట్టు తీసుకెళ్తే మైనస్ ఇప్సినా సి ఇంటూ డిఎక్స్. సో డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ ఇప్సినా సి ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ both integration I integration I naught to I 1/I into di equal to minus epsilon c integral dx. Log e I into upper limit I into lower limit equal to minus epsilon into c into integral dx means x. So lower limit అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లాగ్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి ఐ ప్లేస్లో. లాగ్ ఐ మైనస్ అప్పర్ లిమిట్ ఐ మైనస్ లోవర్ లిమిట్ లాగ్ ఐ నాట్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు మైనస్ ఇప్సినా c into x. log a మైనస్ log b దీన్ని log a by b అని రాసుకోవచ్చు కదా. సో log e into I by I naught a by b equal to minus epsilon c x. ఈక్వేషన్ 1. లాగ్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఈ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఐ బై ఐ నాట్ ఈక్వల్ టు ఈ పవర్ ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎక్స్, వేర్ ఐ ఈక్వల్ టు I naught into e power minus epsilon c into x. From equation 1